వరల్డ్ పాలిటిక్స్లో ఇండియా రోజు రోజుకి వేసే మాస్టర్ ప్లాన్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఈరోజు పిఎం మోడీ గారు 3 డే విజిట్కి సెషెల్స్కి వెళ్ళారు. ఈ వీడియోలో ఈ ట్రిప్ యొక్క కంప్లీట్ స్టోరీ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా 10 నిమిషాల్లో చెప్పేస్తా. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. వరల్డ్లో జరిగే ప్రతి ఈవెంట్ చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా 10 నిమిషాల్లో ఈజీగా చెప్పేస్తా. సో ఇలాంటి వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ షీసెల్స్ అనేది ఒక స్మాల్ ఐలాండ్ అనమాట, ఒక చిన్న కంట్రీ, ఒక ఇండియన్ ఓషన్లో. సో ఈ కంట్రీకి పిఎం మోడీ గారు ఎందుకు విజిట్ చేశారు, సో ఈ కంట్రీతోని మనం ఏం అగ్రిమెంట్స్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈజీగా చెప్పేస్తా. సో బేసిక్గా సీషెల్స్ 50 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటానమాట. సో దానికి పిఎం మోడీ గారిని ఇన్వైట్ చేశారు, సో వాళ్ళ నేషనల్ డేకి. సో అందుకని పిఎం మోడీ గారు సీషెల్స్కి వెళ్ళారు. సో అక్కడ బయోలాటరల్ టాక్స్ కూడా జరిపారు. సో దీంట్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఈవెంట్కి పిఎం మోడీ గారితో పాటు ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ కూడా అటెండ్ అయ్యారు. సో పిఎం మోడీ గారు అక్కడ ల్యాండ్ అవ్వగానే పిఎం మోడీ గారికి చాలా మంచి వెల్కమ్ వచ్చింది. ఇండియన్ డయాస్పోరాని అక్కడ మీట్ అయ్యారు. చాలా వామ్ వెల్కమ్ వచ్చింది అనమాట. సో ఈ కంట్రీ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్గా ఈ టైంలో. సో పిఎం మోడీ గారు అన్ని రంగాల్లో ఇద్దరు 2 నేషన్స్ కలిసి ముందుకెళ్లాలని ఆయన స్పీచ్లో మెన్షన్ చేశారు. లైక్ ఏఐ కానీ, సెక్యూరిటీ కానీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ కానీ, అన్ని విధాలుగా. అలాగే అదే స్పీచ్లో ఇండియా ఎప్పుడు నైబర్ కంట్రీస్కి కానీ ఈ చిన్న చిన్న దేశాలకి వాళ్ళ డెవలప్మెంట్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తుందని, కోఆపరేషన్గా ఉంటుందని, సో 2 కంట్రీస్ కలిసి కోఆపరేషన్ చేస్తూ ముందుకెళ్లాలని, అన్ని విధాలుగా అన్ని కంట్రీస్ డెవలప్ అవ్వాలని పిఎం మోడీ గారు ఈ స్పీచ్లో మెన్షన్ చేశారనమాట. సో దీంట్లో భాగంగానే ఇండియా సీషెల్స్కి 175 మిలియన్ అండర్ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ని అనౌన్స్ చేసింది. కేవలం ఇండియా సీషెల్స్కి వాళ్ళ డెవలప్మెంట్స్ కోసం మాత్రమే ఈ అమౌంట్ని అలాట్ చేసింది. సో మన పిఎం మోడీ గారు ఫస్ట్ పర్సన్ సీషెల్స్ పార్లమెంట్లో వాళ్ళ అసెంబ్లీని హోస్ట్ చేశారనమాట. సో అది మన పిఎం మోడీ గారికే దక్కింది. అలాగే సీషెల్స్ ప్రెసిడెంట్ మన మోడీ గారికి ఇంకొక అవార్డు కూడా ఇచ్చారు, గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అని. సో దీంతో మన మోడీ గారికి ఇంకొక అవార్డ్ యాడ్ అయింది వరల్డ్ స్టేజ్ మీద. సో ఏ అదర్ లీడర్కి, ఏ ప్రెసిడెంట్కి కానీ, ఏ ప్రైమ్ మినిస్టర్కి కానీ లేని ఇన్ని మెడల్స్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి వచ్చాయి. సో డే బై డే ప్రతి కంట్రీ మోడీ గారి సర్వీస్ని, మోడీ గారు ఇండియాకి చేసే ఆయన ఆయన సర్వీస్ని, ఆయన లీడర్షిప్ని గుర్తించి ఆయనకి చాలా మెడల్స్ ఇస్తున్నారు. పిఎం మోడీ గారు వెళ్ళే ప్రతి కంట్రీ ఆల్మోస్ట్ వాళ్ళ హయ్యెస్ట్ హానర్ని ఇండియాకి ఇస్తున్నారన్నమాట. సో అది మన పిఎం మోడీ గారు వరల్డ్ స్టేజ్ మీద క్రియేట్ చేసే ఆరా. పిఎం మోడీ గారు 2015లో సీషెల్స్కి అటెండ్ అయ్యారు. అది ఆయన ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో పిఎం మోడీ గారు సీషెల్స్కి వచ్చారు. సో సీషెల్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఇండియన్ ఓషన్ దట్ ఏ పిఎం మోడీ విజిటెడ్ ఇన్ 2015 ఇన్ హిస్ ఫస్ట్ టర్మ్. సో ఆల్మోస్ట్ ఒక డికేడ్ అయ్యింది, కానీ ఇంకా సీషెల్స్కి ఇండియాకి రిలేషన్షిప్స్ రోజు పెరుగుతూనే ఉన్నాయని పిఎం మోడీ గారు స్పీచ్లో మెన్షన్ చేశారనమాట. సో మోడీ గారు ఈ విజిట్లో ఆల్మోస్ట్ 19 అగ్రిమెంట్స్ సైన్ చేశారన్నమాట సీషెల్స్తో. సో దాంట్లో మ్యారిటైమ్ గురించి, డిజిటల్, స్పేస్, ఏఐ, ఇన్సైడ్ సెక్యూరిటీ సెక్టార్స్ ఇలాంటివి చాలా దీంట్లో డిస్కస్ చేశారన్నమాట. సో అవుట్ అండ్ ఆల్ 19లో నేను నెక్స్ట్ మెయిన్గా దేని గురించి వాళ్ళు డిస్కస్ చేశారో చెప్తా. మేజర్ టాక్స్ డిఫెన్స్ గురించి జరిగింది. వాళ్ళ డిఫెన్స్ ఇంకా పెంచాలని ఇండియా ట్రై చేస్తుంది. అది ఇండియాకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇండియా సీషెల్స్ డిఫెన్స్ సెక్టార్లో కలిసి ముందుకెళ్లాలని ఈ స్టెప్ తీసుకున్నారు. ఇండియా 4 డిఫెన్స్ మిలిటరీ అడ్వైజర్స్ని సీషెల్స్కి ఇచ్చింది. వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పాన్షన్ ఇంకా బెటర్ అవ్వాలని, వాళ్ళ సెక్యూరిటీస్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని, బోత్ కంట్రీస్కి అవి ఇంకా బెనిఫిట్ అవుతుందని ఇండియా ఈ స్టెప్ తీసుకుంది. బేసిక్గా ఇదంతా ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ కోసం అనమాట. సో ఇండియన్ ఓషన్లో చాలా ట్రేడ్ జరుగుద్ది, చాలా షిప్స్ ఫ్లో అవుతాయి అన్నమాట. సో వాటి మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం ఇండియా ఈ స్టెప్ తీసుకుంది. అలాగే ఈ ఇండియన్ ఓషన్లో చాలా ట్రేడ్ జరుగుతుంది. ఆ ట్రేడ్ వల్ల ఇండియాకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మన ఎకానమీ కూడా ఆ ట్రేడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇంకా పెంచడం కోసం ఈ సీషెల్స్కి ఈ విజిట్కి మోడీ గారు వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం చైనా కూడా బే ఆఫ్ బెంగాల్లో అక్కడ బాగా సబ్మరైన్స్తో కానీ, ఈ గుంటనక్క దేశం కదా, సో
అక్కడ చాలా చైనా ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో చైనాని ట్యాకిల్ చేయాలంటే ఇండియాకి ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకోవాలి. అండ్ నిన్న కూడా బంగ్లాదేశ్ చైనాని మీట్ చేసింది. సో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అంటే కొత్త ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ కూడా ఆయన ఫస్ట్ విజిట్ చైనాకి చూస్ చేసుకున్నాడు. సో అక్కడ క్లియర్గా ఇండియాకి ఆయన మెసేజ్ ఇస్తున్నాడు, దే ఆర్ గోయింగ్ విత్ చైనా అని. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా ఈసారి చాలా కేర్ఫుల్గా స్టెప్ తీసుకుంటుంది. సో బేసిక్గా ఈ గుంటనక్క చైనాని ట్యాక్ చేయాలంటే ఇట్లాంటి ట్యాకిల్స్ ఇండియా చేస్తూనే ఉండాలి. సో అందుకే ఇండియన్ ఓషన్లో ఉన్న ఈ సీషెల్స్కి ఇండియా విజిట్ చేస్తుంది. సో ఈ విజిట్లో సీషెల్స్కి మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ పెట్రోల్ వెజిల్స్ కానీ, లేదంటే లేజర్ గైడెడ్ బోట్స్ కానీ, యూటిలిటీ వెహికల్స్ కానీ, అంబులెన్స్ ఇలాంటివి చాలా ఇచ్చింది సీషెల్స్కి యాజ్ ఎ గిఫ్ట్. సో బేసిక్గా ఈ కంట్రీకి మనం ఈ స్ట్రాంగ్ ఎక్విప్మెంట్స్ మిషనరీ ఇస్తున్నాం అనమాట ఫ్రీగా వాళ్ళ సెక్యూరిటీ కోసం. అట్ ద సేమ్ టైం అది మన ఇండియా సెక్యూరిటీకి కూడా చాలా ఇంపార్టెంట్గా అది యూజ్ అవుతుంది అనమాట. సో ఇండియన్ ఓషియన్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సీ లైన్స్ అనమాట. దానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ సీసెల్స్. అందుకే ఇది మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రీతో మనకి పార్ట్నర్షిప్ ఉండడం, ఆ కంట్రీకి మనం అన్ని విధాలుగా హెల్ప్ చేయడం, అది మన కంట్రీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ రూట్ సేఫ్గా ఉంటేనే మన ఎకానమీకి ఇంకా చాలా అంటే చాలా పెరుగుద్ది. సో ఇది ఈ విజిట్లో మోడీ గారు స్పెషల్గా మెన్షన్ చేసింది అనమాట. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి ప్రతి వీక్ నేను వస్తూనే ఉంటాను. నాతో కలిపి మీరు కూడా ఇలాంటివి కొత్తవి నేర్చుకోండి. వరల్డ్ పాలిటిక్స్ మీద ఒక గ్రిప్ వస్తుంది మీకు కూడా. థ్యాంక్ యూ. సీ యూ.